మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయం మారుతోంది. కాంగ్రెస్ పార్టీ కండిషన్లు పెట్టడంతో డీఎంకే తీవ్రంగా స్పందించింది. అటు విజయ్ నేతృత్వంలో వచ్చిన టీవీకే సైతం సొంతంగా వెళ్లాలని నిర్ణయించింది. బీజేపీతో పొత్తుకు నో చెప్పింది. ఈ నేపథ్యంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమి పార్టీల్లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అధికారంలో భాగస్వామ్యం కావాలంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న డిమాండ్లు, వాటిపై డీఎంకే నేతల ఘాటు స్పందనలు కూటమిలో ముదురుతున్న సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. గెలిస్తే ఇకపై తమకు కేబినెట్ బెర్తులు ఇవ్వాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో బలపడటం లేదన్నారు రాహుల్ గాంధీ. కింది స్థాయి కాంగ్రెస్ నేతలు సైతం బ్లాక్మెయిల్ చేసినట్లు మాట్లాడుతుండటంతో డీఎంకే సీనియర్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవర్ షేరింగ్ కుదరదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి స్టాలిన్. దీంతో రాహుల్ గాంధీతో మాట్లాడతానన్నారు స్టాలిన్ సోదరి ఎంపీ కనిమొళి. తమిళనాడులో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం మాని కాంగ్రెస్ నేతలు స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలపై దృష్టి పెడుతున్నారని డీఎంకే ఆరోపించింది. అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతున్న వారు తమిళనాడులో మాత్రం బ్లాక్మెయిలింగ్ కు దిగడం సరికాదని చెప్పింది. స్టాలిన్తో కాకపోతే విజయ్తో వెళ్తామన్న ఫీలర్స్ కాంగ్రెస్ నేతలు వదలడం డీఎంకేకి నచ్చడం లేదు. జాతీయ స్థాయిలో ఇండి కూటమికి స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వంటి ప్రాంతీయ నేతలే జాతీయ కూటమికి వెన్నెముక అని గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అరాచకాలను ఎదిరించి తమిళ గుర్తింపును కాపాడుతున్న వ్యక్తి స్టాలిన్ అని, డీఎంకే లేకపోతే అసలు ఇండి కూటమే లేదనేది వారి వాదన. మిత్రపక్షాలు సీట్లపై పట్టుబడుతుండటంతో సీట్ల పంపకాల చర్చలు ముమ్మరం చేశాయి. జాతీయ స్థాయిలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతున్నప్పటికీ ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై మాత్రం రాహుల్ సైతం ఒత్తిడి తెస్తున్నారు. డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నిధి మయం సైతం గణనీయమైన సీట్లు ఆశిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పంపిణీ విషయంలో కాంగ్రెస్ పట్టుబట్టడం, దానికి డీఎంకే ధీటుగా స్పందించడం చూస్తుంటే రాబోయే రోజుల్లో కూటమిలో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో వచ్చిన కాంగ్రెస్ ప్రాబ్లం ఏంటంటే నాయకులకి అక్కడ లోకల్ బేస్ లేదు. పూర్తిగా డీఎంకే మీద ఆధారపడ్డారు. ఏ ఎంపీలు గెలిచారో వాళ్ళందరూ డీఎంకే సపోర్ట్ లేకపోతే ఎవరు గెలవలేరు. అవన్నీ తెలుసు డీఎంకేకి. ఇప్పుడు ఎంత గొడవ లోకల్ లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ చేసినా వాల్యూ లేదు. రాహుల్ గాంధీకి ఎక్కువగా దగ్గరగా ఉన్న అలయన్స్ పార్ట్నర్ స్టాలిన్ డీఎంకే. ఆయన తర్వాతే ఇంకెవరో మిగతా పార్టీ వాళ్ళు. ఆయన మా స్టాలిన్ మాట ఆఖరి ఏమనుకుంటే అదే అవుతుంది. రాహుల్ గాంధీ ఇండియా అలయన్స్ని, డీఎంకేని బయటికి పంపించే పరిస్థితి లేదు, బలం లేదు, అసలు ఆలోచన కూడా లేదు. మన రాబోయే రోజుల్లో చూసేది ఏంటంటే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్స్ని వాళ్ళని మాట్లాడకుండా సైలెన్స్ చేస్తారు. డీఎంకే స్టాలిన్ ఏం చెప్తే చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో ఇంకో దిక్కు లేదు. ఈసారి 2026లో డీఎంకే కనుక తమిళనాడులో రాకపోతే ఇండియా అలయన్స్ ఫ్యూచర్ పూర్తిగా పోతుంది. అందువల్ల ఎంత గొడవ చేసినా అది మీడియా వరకే కానీ ఆ తమిళనాడులో ఉన్న కాంగ్రెస్ నాయకుల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. అసలు డీఎంకే తీసుకోదు, అసలు రాహుల్ గాంధీ పట్టించుకోదు. అటు బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, ఒంటరిగా పోటీ చేస్తానని టీవీకే విజయ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. విజిల్ గుర్తు రావడంతో ఆయన ఉత్సాహంగా ఉన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా తమిళనాడు రాజకీయాలు దశాబ్దాలుగా డీఎంకే లేదా ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటముల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇలాంటి బలమైన వ్యవస్థల మధ్య కొత్త పార్టీ మనుగడ సాగించాలంటే పొత్తులు తప్పవని విశ్లేషకులు భావించారు. ఇతర పార్టీలతో జతకడితే తమ పార్టీ సిద్ధాంతాలు నీరుగారిపోతాయని, కేవలం సీట్ల సర్దుబాటు కోసమే పొత్తులు పెట్టుకుంటే ప్రజల్లో తనపై ఉన్న విశ్వసనీయత తగ్గుతుందని విజయ్ భావించారు. பரந்தூர் பகுதி விவசாய மக்களையும் பொது மக்களையும் நானே அழைச்சிக்கிட்டு வந்து தலைமை செயலகத்துல உங்களை நேர்ல சந்திச்சு முறையிடுற நிலைமை உண்டாகும். அப்படி ஒரு சூழலை நீங்க உருவாக்க மாட்டீங்கன்னு நான் நம்புறேன். அதையும் மீறி அப்படி ஒரு சூழல் வந்துச்சுன்னா நான் ஃபேஸ் பண்ண தயாரா இருக்கேன். విజయ్ అనుసరిస్తున్న ఈ వ్యూహం వెనుక ఒక లెక్కుంది. దశాబ్దాలుగా 2 ప్రధాన పార్టీల పాలనను చూసిన తమిళ ఓటర్లు మార్పు కోసం ఎదురు చూస్తున్నారనేది మరికొందరి మాట.
ముఖ్యంగా యువత, తటస్థ ఓటర్లను ఆకర్షించాలంటే పాత పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా స్వతంత్ర అస్తిత్వాన్ని చాటుకోవడం అవసరమని టీవీకే వ్యూహకర్తలు నమ్ముతున్నారు. ఒంటరిగా బరిలోకి దిగడం ద్వారా రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు మార్పు కోరుకునే వారి మద్దతును పూర్తి స్థాయిలో తన ఖాతాలో వేసుకోవాలని విజయ్ భావిస్తున్నారు. అధికార పక్షం లేదా బీజేపీతో కలిసిన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో వారికి జూనియర్ భాగస్వామిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుందనేది విజయ్ ఆలోచన. ప్రస్తుతానికి ఫలితం ఎలా ఉన్నా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి పునాది వేసుకోవాలంటే సొంత బలంతోనే ప్రజల వద్దకు వెళ్లాలనుకుంటున్నారు విజయ్. చిన్నా చితకా పార్టీలు పోటీలో ఉన్నా గతంలో తమిళనాడులో ద్విముఖ పోటీయే ఉండేది. ఇప్పుడు అది త్రిముఖ పోటీగా మారింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక వల్ల అంతిమంగా ఎవరికి లాభం చేకూరుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విజయ్ గణనీయమైన ఓట్ల శాతాన్ని సాధించగలిగితే భవిష్యత్తులో విజయ్ మూడో ప్రత్యామ్నాయంగా మారతారు. విజయ్ చేస్తున్న ఈ రాజకీయ ప్రయోగం తమిళనాడులో సంప్రదాయ కూటమి రాజకీయాలకు సవాల్ విసురుతోంది.